సో విజనరీ ఉన్న నాయకుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ హైదరాబాదు నానుకొని ఉన్నటువంటి అంటే భవిష్యత్తులో కూడా ఏదైనా ప్రపంచంలో అతిపెద్ద మహానగరం ఉంది అంటే అది హైదరాబాద్ కావాలనే స్వామికుడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ భారత్ ఫ్యూచర్ సిటీ అని దాదాపు 30,000 ఎకరాల పైగా అక్కడ భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇదే సందర్భంగా ఇవాళ గ్లోబల్ సమ్మిట్ను హైదరాబాద్లో ఎన్నో పెద్ద పెద్ద హాల్స్ ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, వేదికలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా దాదాపు 80 ఎకరాల పైచిలుకు ల్యాండ్ను చదును చేసి అదే భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది పెట్టి విదేశీయులందరినీ జాతీయ అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాలను కావచ్చు, పెట్టుబడిదారులను కావచ్చు ఆహ్వానించి అసలు తెలంగాణ అంటే ఏంది, ఇప్పుడు గతంలో ఉన్న తెలంగాణ వేరు, ఇప్పుడున్న తెలంగాణ వేరు. ఈ తెలంగాణను ప్రపంచవ్యాప్తంగా అంటే ప్రపంచం దృష్టి ఆకర్షించే విధంగా అక్కడ రేపు గ్లోబల్ సమ్మిట్ అనేది డిసెంబర్ 8, 9వ తారీఖులో నా భూతో నా భవిష్యత్తుగా నిర్వహించడం జరుగుతుంది. 3,000 మంది ప్రతినిధులు కూర్చునే విధంగా అక్కడ వేదిక కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలంగాణ మొత్తం ఆవిష్కరించి అక్కడ ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా అభినందనీయులు. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, పార్టీలు పరంగా ఏది ఉన్నప్పటికీ కూడా ఇవాళ మళ్ళీ వెళ్ళి భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించడం, తర్వాత ఎంపీలందరినీ ఎంబడి పెట్టుకొని పోయి అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులందరినీ కూడా రమ్మని చెప్పడం, మా రాహుల్ గాంధీ గారికి, జాతీయ అధ్యక్షులు ఖర్గే గారికి, సో వీళ్ళందరినీ కూడా ఎమ్మెల్యేలందరినీ మా మల్లు రవణ, అనిల్ కుమార్ యాదవ్ గారు, అట్లాగే సురేష్ శెట్కర్ గారు, కావ్య గారు, సో ఇంకా మొదలగు చామల కిరణ్ రెడ్డి అన్న గారు, వీళ్ళందరినీ ముఖ్యమంత్రి గారు వెంట పెట్టుకొని కేంద్ర మంత్రులందరినీ సాదరంగా ఆహ్వానించడం జరుగుతుంది. అంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు కావచ్చు, లేకపోతే ప్రపంచం కూడా తెలంగాణ పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఒక విజన్. నిజంగా గతంలో ఉన్నటువంటి టీడీపీ ముఖ్యమంత్రి గారు కూడా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో 2020 అని ఒక విజన్ పెట్టుకునేవాళ్ళు. సో దాని ద్వారా అతను ఇక్కడ హైదరాబాద్లో నిర్మించినటువంటి హైటెక్ సిటీ అనేది ఆయన ఇలా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఐటీయూను హైటెక్ సిటీని చంద్రబాబు తెచ్చిందని చెప్పేసి, లేదా చంద్రబాబు హయాంలో హైటెక్ సిటీ నిర్మాణం అయిందనేది ఈ ప్రపంచానికి కూడా తెలుసు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు మెడల బోర్డు వేసుకొని నేనే తెచ్చానని చెప్తూ ఉంటారు. సరే, ఏదేమైనా ఆయన అభినందనీయుడు. ఇలా హైదరాబాద్లో ఒక ఐకాన్ అనేది నిర్మించడం జరిగింది. అట్లాగే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన తదనంతరం ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇలా ఉన్నటువంటి ఓఆర్ఆర్ ప్రతిపాదన కావచ్చు, ఆయన అంటే ఇదంతా తెలంగాణకు డెవలప్మెంట్కు ఒక గుండెకాయ లాంటి ఫ్యాక్టరీస్ కావచ్చు, కంపెనీలు కావచ్చు, లేదా అభివృద్ధి పరిచేటువంటి సాధనాలను వారు ఎన్నుకోవడం జరిగింది. 10 సంవత్సరాలు గతంలో ముఖ్యమంత్రిగా లేదా తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల కేసీఆర్ గారు దాన్ని ఏం చేశారు, ఒక భారీ అంబేద్కర్ విగ్రహము, అట్లాగే ఒక అసెంబ్లీని కూడా కట్టడం జరిగింది. అంటే ఒక్కొక్క ముఖ్యమంత్రి ఏమనుకుంటారు, నేను చేసినప్పుడు ఏదో ఒక ఐకాన్, ఒక మోడల్ అనేది లేదా ఒక మార్క్ అనేది ఉండాలని కోరుకుంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ హైదరాబాద్లో ఒక పార్ట్ మాత్రమే అక్కడ పెట్టి దాన్ని మా పేరు చెప్పుకోవాలని చూశారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు హైదరాబాదును విస్తరించే క్రమంలో నా వాటా 30,000 పైన ఒక పెద్ద భారత్ ఫ్యూచర్ సిటీ ఉండాలనేటువంటి గొప్ప కలలు కన్న స్వామికుడు రేవంత్ రెడ్డి గారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు అభినందనీయులు. ఎందుకు అనంటే అంత పెద్ద డ్రీమ్ను, అంటే ఇప్పుడు 2047 అనేది తెలంగాణ రైజింగ్ కింద ఆయన ఒక విజనరీ డాక్యుమెంట్ను కూడా ఆ గ్లోబల్ సమ్మిట్లో ప్రదర్శించబోతూ ఉన్నారు, దాన్ని ప్రజెంట్ చేయబోతూ ఉన్నారు. ఇవాళ మంత్రిమండలి అందరినీ కూడా దగ్గర పెట్టుకొని, అంటే ఒక తన ఇంట్లో పెళ్లి జరిగితే ఏ రకమైనటువంటి ఆహ్వానాలు కావచ్చు, ఆర్భాటాలు కావచ్చు, అరేంజ్మెంట్స్ కావచ్చు, అంటే ఇదంతా ఎవరి కోసం అండి? ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాలకు ఉంటే దాచుకోవడానికో ఉన్న ముఖ్యమంత్రులను చాలామందిని చూసాం. కానీ కేవలం ప్రజా శ్రేయస్సు, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణను ప్రపంచ పటంలో ఎప్పటికీ కూడా తరిగిపోని తేజస్సుతో నిలపాలనేటువంటి ఈ సంకల్పం కలిగిన ముఖ్యమంత్రి గారు ఉండడం నిజంగా తెలంగాణ ప్రజలకు చాలా శుభపరిమాణం, అది ఆశీర్వాదకరం కూడా. అట్లాగే ఇవాళ జరుగుతున్నటువంటి ఆ ఏర్పాట్లు కూడా నాకు గారు నా భూతో నా భవిష్యత్తు, ఒక 3 హెలిప్యాడ్లు,
తర్వాత వచ్చే ప్రతినిధులందరికీ అంతర్జాతీయ ప్రతినిధులందరికీ అక్కడే 2 డేస్గా ఉండడానికి ఏర్పాట్లు, వాళ్ళ మీటింగు, వాళ్ళ అంటే అనుకూలతను బట్టి అవసరతను బట్టి ప్రతీది కూడా పాయింట్ టు పాయింట్. తర్వాత ఉన్న మంత్రులందరినీ కూడా వివిధ రాష్ట్రాలకు పంపించేసి అక్కడ ఉన్న ముఖ్యమంత్రులను కూడా అంటే మనం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 చేయడంలో కంకణం కట్టుకొని ముందుకు సాగుతున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా రేపు జరిగే గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా సక్సెస్ఫుల్గా చేస్తూ తెలంగాణకు రావాల్సిన భారీ బడ్జెట్లను అంటే ఇక్కడ నిజంగా నాకు కూడా నేను వస్తూ ఉంటే కూడా అమెరికా నుంచి వాళ్ళు మాకు తెలిసిన గౌరవనీయులు కూడా కొంతమంది ఫోన్ చేశారు. అరే ఎట్లా జరగబోతుంది, ఏంది పెట్టుబడులు, అవి ఏ ఉన్నా మాకు కూడా ఏమన్నా కొంచెం అంటే ఆ బుక్లెట్లు కానీ అట్లా అందించగలుగుతారా అంటే నిజంగా తెలంగాణ ఒకప్పటి తెలంగాణ వేరు, ఇప్పుడున్న తెలంగాణ వేరు. ఈ తెలంగాణ కోసం ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కష్టపడుతూ ఇలా మోడీ గారిని కూడా మనం ఆహ్వానించడం జరిగింది. పార్టీల పరంగా రాష్ట్రంలో తిట్టుకున్నప్పటికీ కూడా ఆయన దేశానికి ప్రధానమంత్రి. సో ఖచ్చితంగా ఆయన కూడా వస్తాడని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. తెలంగాణకు భారీ బడ్జెట్లతోని గ్లోబల్ సమ్మిట్ తెలంగాణను ఒక రెపో లెవెల్లో ఒక హై పిచ్లో ఉంచుతుంది. తెలంగాణ అనేది ఒక ఉన్నత స్థానంలో ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ దీని మీద విమర్శలు చేస్తుంది, దీనిలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని దీన్ని విమర్శలు చేస్తుంది. ఏమంటారు మీరు? ఇక వాళ్ళకి విమర్శలు తప్ప సద్విమర్శ అనేది వారి డిఎన్ఏలో లేదు. ఆల్రెడీ నిజంగా చెప్పాలంటే ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించి ఒక 2 ఏళ్లలోనే అంటే మటుమాయమైపోయి నాశనమైన పార్టీ ఏదన్నా ఉంది దేశంలో అంటే అది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అవునండి. ఇప్పుడు ఎక్కడ ఉంది, ఏం జరుగుతుంది వాళ్ళకు ఇవాళ నిజంగా కూడా ప్రతిపక్ష పాత్ర పోషించేటప్పుడు నిర్మాణంలో వాళ్ళ సలహాలు సూచనలు ఉండాలి తప్ప ప్రతి దాంట్లో కూడా ఏదో ఇండియా పాకిస్తాన్ లేక ఒక మాట మాట్లాడితే సరిపోద్ది అనుకుంటే ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, పాతాళంలో దొక్కుతూనే ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక సంగ్రామం నడుస్తుంది. ఏంటి సర్పంచ్ల ఎన్నికలు, సర్పంచ్ల హడావుడి రాష్ట్రాల్లో ఇవాళ వాళ్ళ పేరు ఊరు చిత్త ఎక్కడ కూడా వాళ్ళు కనబడని పరిస్థితిలో వాళ్ళు వెళ్ళిపోయిందంటే దానికి కారణం వాళ్ళే కదా. ఇలా వాళ్ళ కుటుంబ కలహాలు ఏంది, పార్టీ పరిస్థితి ఏంది, ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారు, దేనికి మాట్లాడతారు, ఏదో బట్టగాల్చి మీదేయడం తప్ప